కావేరికి అయితే బాలరాజు పుట్టినరోజు గిఫ్ట్గా అయితే వాచ్ని అయితే పంపిస్తాడు. అప్పుడు భారతమ్మ అయితే ఇద్దో అమ్మ శ్రేయోభిలాషి నీకోసం గిఫ్ట్ పంపించాడు నీ పుట్టినరోజుకి అని చెప్పని అన్నీ తనకిస్తుంది. అప్పుడు దాన్ని చూసి చాలా బాగుంది కదా ఆంటీ అని చెప్పని దాంట్లో ఉన్న లెటర్ అయితే చదువుతుంది. మీకు హ్యాపీ బర్త్డే, ఈ పుట్టినరోజు ఈ పుట్టినరోజు నుంచి ఇంక మీకు అన్ని సంతోషాలేను అని చెప్పని దాంట్లో రాసి ఉండడంతో ఇంకా ఓ కావేరి అయితే చూసారా ఆంటీ, నాకు ఆపదలలో కూడా నా వెనక ఉండి నన్ను నడిపిస్తున్నాడు, తనకి ఏదో జన్మలో నేను రుణం ఉంటాను అని చెప్పి నన్ను అంటూ ఉంటే భారతమ్మ అయితే ఏదో జన్మలో ఎందుకమ్మా, ఈ జన్మలో ఏదో రుణం ఉంటుంది అని చెప్పని అంటుంది. వాచ్ అయితే చాలా బాగుందంటే ఆ శ్రేయోభిలాష్కి థ్యాంక్స్ చెప్పానని చెప్పండి అని అయితే అంటుంది. ఈ లోపల కావేరి స్కూటీ అయితే చెడిపిందని చెప్పని ఇంకా బాలరాజుకి అయితే ఇస్తుంది, చేపించుకొని రా అని చెప్పని. ఇంకా బాలరాజు అయితే దాన్ని స్కూటీని తీసుకుని వెళ్ళి చేపించుకొని వచ్చి 10,000 అయింది అని చెప్పని అంటే, ఏంటి నా మొహం చూస్తే నీకు 10,000 అని చెప్పాలనిపిస్తుందా అని చెప్పని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అవును, నీ మొహం పెద్ద ఐశ్వర్య అయిపోయినే, అందుకని ఆ మొహం చూసి చెప్పాలనిపిస్తుంది అంటే, నా మొహం అన్న బాగుంది, నీ మొహం చూస్తేనే కొంచెం వేరేగా ఉంది అని చెప్పనంటే అప్పుడు ఏరేగా ఏంటి అని చెప్పని అంటూ ఉంటాడు. అప్పుడు ఏంటి పైకి వస్తున్నావు, నేను అసలే ముందే కరాటే టీచర్ని, స్పోర్ట్స్ కోటాలో వచ్చాను అని చెప్పానండి. ఆహా, నువ్వు ఏ స్పోర్ట్స్ కోటాలో వచ్చావు నాకు తెలీదా అని చెప్పిన బాలరాజు అనేటప్పటికీ ఏంది నా గురించి ఏదో తెలిసినట్టు మాదిరిగా మాట్లాడుతున్నాడని చెప్పని అంటుంది. ఇంకా బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటే వెనక నుంచి పట్టుకుంటాడు.